అందరికీ నమస్కారం. ఈరోజు మేము హరసిద్ధి మాత టెంపుల్కి వెళ్తున్నాం. అలాగే హరసిద్ధి మాత టెంపుల్ అయిపోయాక శ్రీరామ్ ఘాట్కి కూడా వెళ్తున్నాం. సో ఈ రెండు ప్లేసెస్ అనేటివి ఈరోజు విజిట్ చేస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి తీసుకున్నాం. సగం తాగేసింది మమ్మీ. ఎదుగుండే మా ఆడియో వాళ్ళేమో మట్టి కుండలో టీ తాగినారు. దారిలోనే ఇక్కడ ఒక డోక్లా షాప్ కనిపించింది. సో ఇక్కడ డోక్లా తీసుకొని వెళ్తున్నాం. తీసుకోండి, ఒకటి తీసుకోండి. ఇద్దరు వెళ్తున్నాము హరసిద్ధి టెంపుల్కి. ఇదిగోండి ఇక్కడ నుంచి వద్దులేడు. ఎందుకు ఎక్కడ పట్టినావు అవి? ఇంట్లో అయితే ఓకే. అక్కడ చూడు, రాత్రి పెద్ద హోటల్లో భోజనం తెచ్చుకున్నాం కదా. ఇదంతా మహాకాల్ టెంపుల్ వెళ్ళడానికి. ఇదంతా మేము ఇప్పుడు వెళ్ళేది హరసిద్ధి మాతా మందిర్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి ఈ మహాకాల్కి. సో ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చి కరెక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. ఇది సెకండ్ ఎంట్రన్స్ అన్నమాట హరసిద్ధి మాతా టెంపుల్కి వెళ్ళే దారిలో. ఇదిగోండి ఇక్కడ అందరు చాలామంది ఉన్నారు కదా. సో వీళ్ళందరూ మహాకాళేశ్వరు టెంపుల్కి వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరూ క్రేజీ ఉన్నారా బాబు, అసలు ఎంతమంది ఉన్నారా బాబు, చాలామంది ఉన్నారు. ఇదిగోండి 250 రూపీస్వి శీఘ్ర దర్శనం టికెట్స్ కూడా ఇక్కడ పెట్టారనమాట ఈ మహాకాళేశ్వర్ టెంపుల్ వెళ్ళడానికి. సో ఇదన్నమాట, అందుకే ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. ఈ సెకండ్ ఎంట్రన్స్ ఉంది కాబట్టి. సో పదండి. దాంతోపాటు ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి ఈ హరసిద్ధి మాతా టెంపుల్ వెళ్ళడానికి. ఎస్పెషల్లీ ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మొబైల్ ఫోన్స్, స్లిప్పర్స్, చెప్పల్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి పువ్వులు, అన్ని ఫ్లవర్స్ దేవుడికి అర్పించడానికి, అలాగే ప్రసాదాలు, స్వీట్స్, ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్నయ్య ఇక్కడ ఏంటది సాక్స్ తీసుకున్నాడు. ఇక్కడ సాక్స్ ఎందుకు సాక్స్ తీసుకున్నావు? ఇది తీసుకుంటున్నారు మా మమ్మీ వాళ్ళు. 50కి 2 అనమాట. ఏది చూపించు. పదండి. ఇదిగోండి ఇది మహాకాల్ కారిడార్ అన్నమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ మహాకాల్ కారిడార్. ప్రతి చోట ఈ కారిడార్లో చాలా స్టాచ్యూస్ ఉంటాయి, ఎస్పెషల్లీ పురాణాలవి. అన్ని గాడ్స్, శివుడు ఇంకా లక్ష్మీ నరసింహస్వామి, అందరు గాడ్స్. నైట్ టైం వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. నైట్ టైం చాలా బాగుంటుంది లైట్స్తోనే. ఇదిగోండి ఇక్కడేమో చార్ధామ్ మందిర్. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. రామ్ ఘాట్, మనం రామ్ ఘాట్కి వెళ్తాం, చార్ధామ్ మందిర్కి వెళ్తాం. ఈ 2 అడుగులు అయితే వెళ్తాం ఫస్ట్ అయితే. చలో పదండి. ఏంటి అడుగులు అటు ఎందుకు వెళ్తున్నారు? రైట్ సైడ్ కదా. నాయన ఇదిగోండి ఇదే మన హరసిద్ధి మాతా మందిర్ వచ్చేస్తున్నాం. నైట్ టైం చాలా బాగుంటుంది. ఫైనల్లీ వచ్చేసినాం హరసిద్ధి మాతా టెంపుల్కి. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటో ఇప్పుడు చెప్తాను, వినండి. ఇక్కడ సతీదేవి తను చనిపోయాక తన
పార్ట్స్ ఉంటాయి కదా, బాడీ పార్ట్స్, ఇండియాలో ప్రతి చోట ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి పడిందనమాట. సో మనకి కామాఖ్య టెంపుల్ తెలిసిందే, అక్కడ యోని పడింది. అలాగే చాలా 51 శక్తిపీఠాస్ ఉన్నాయన్నమాట. అలాగా ఇండియాలో ప్రతి చోట ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పార్ట్ పడిందన్నమాట. సో ఇక్కడ ఏ పార్ట్ పడిందంటే, ఇక్కడ ఎల్బో, మన మోచెయ్యి ఉంటుంది కదా, సో ఈ మోచెయ్యి అనేది ఇక్కడ పడిందన్నమాట ఉజ్జయిన్లో. సో అందుకు ఇక్కడ చాలామంది భక్తులు దర్శించుకోవడానికి వచ్చేది అందుకే అన్నమాట. ఇంకా ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాం మేము. సో లోపల ఎంట్రీ అవ్వగానే ఇక్కడ రెండు ఒక చిన్న లాంగ్ స్టాండ్లో ఉన్నాయి కదా, ఇవి దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇవి స్పెషల్గా పెట్టేది ఏంటంటే పూజ, అంటే దీపం ఉంటాయి కదా, సో దీపం పెట్టడానికి అనమాట. మొత్తం ఆ స్టాండ్ మొత్తం అంతా దీపాలు పెట్టుకోవడానికి. నైట్ టైం వ్యూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే మీరు ఈ 2 దీపాలు ఉన్నాయి కదా, ఈ 2 దీపాల మధ్యలో నుంచి చూస్తే కరెక్ట్ మన హరిసిద్ధి మాత టెంపుల్ ఉంటుంది. చాలా అందంగా ఉంది. అండ్ నైట్ టైం వ్యూ చూపించలేదు కదా, నైట్ టైం వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి వీడియోలో చూడండి. ఇక్కడ చెప్పులు పెట్టుకోనికే ఉన్నాయి, కానీ అయినా కానీ మా వాళ్ళు పెట్టుకోలేదు. ఇదిగోండి లైన్లో నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇదే టెంపుల్, జై మా హరిసిద్ధి. వెళ్ళి గంట కొట్టేద్దాం పదండి. దర్శనం అయిపోయింది ఇప్పుడే. సో దర్శనం అయిపోయి ఇప్పుడే ఇట్లా అని బయటకు వచ్చామన్నమాట. ఇంకో టెంపుల్ ఉందని చెప్పాను కదా, ఇదిగోండి ఇది కకుటేశ్వర మహాదేవ్ టెంపుల్ అన్నమాట, ఈ పక్కన ఉన్నది. సో ఇది కూడా దర్శించుకుందాం పదండి. ఇదేం చెట్టు ఏంటో తెలీదు, మరీ చెట్టు, మనియన్ ట్రీ. దీని పక్కకి ఈ టెంపుల్ ఉంది, కకుటేశ్వర మహాదేవ్ టెంపుల్. వీళ్ళు ఆల్రెడీ దర్శనం కూడా అయిపోయి వచ్చేస్తున్నారు. వీళ్ళు అయిపోయిందా దర్శనమా? దర్శనం అయిపోయిందా? అయిపోయిందా? శ్రీ కర్కోటేశ్వర మహాదేవ్ అక్కడ చూసని చెప్తున్నావు పెద్ద పోటుగాళ్ళు లేక. కర్కోటేశ్వర మహాదేవ్ ఆలయాన్ని సందర్శించాలి. నందీశ్వరుడు ఉన్నాడు. శ్రీ కేదార్నాథ్ హర హర మహాదేవ్. గణేష్కి ఆరతి పెట్టుకున్నా పెట్టినా.
శ్రీ మహామాయ అఖండ జ్యోతి. ఇందులో నుంచి లోపల నుంచి చూస్తే అమ్మవారు ఉంటారు అన్నమాట. ఒక నిమిషం ఆగమి, ఒక నిమిషం. ఇదిగోండి, నాకు తెలిసినంత వరకు ఆ పిక్చర్లో ఉన్నది సతీదేవి అని అనుకుంటున్నాను. మరి హరిసిద్ధి మాత అంటే మేబీ సతీదేవి అయి ఉండొచ్చు. సో కరెక్ట్గా తెలీదు. ఇప్పుడైతే దర్శనం చేసేసుకొని బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ ఒక సోడా షాప్ ఉంటే సోడా తీసుకోవడానికి వచ్చాము. సో ఇది అయిపోయాక రామ్ ఘాట్కి వెళ్తాం. ఇప్పుడు రామ్ ఘాట్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి హరిసిద్ధి మాత. సో హరిసిద్ధి మాత టెంపుల్ ఇప్పుడే దర్శించుకొని షర్బత్. సో హరిసిద్ధి మాత టెంపుల్. అరే హరిసిద్ధి నేను చేస్తా, అదే నా పని కదా బ్లాగింగ్. మంచిగా తాగుతున్నారు, ఇది చూడండి ఎట్లా తాగుతుందో. మా డాడీ ఏమో ఖాళీ కూర్చొని ఉన్నాడు. మంచి పని. నేను ఆ సోడా ఏం తాగడం లేదు ఇప్పుడు. ఏంది మంచిది అనమాట. ఇదేంటి అంటే బ్లాక్ గురువింద గిద్దలు. ఈ చిన్నపిల్లలకి దిష్టి తగలుకున్నానా. ఎవరు ఇతనేనా? ఇతను అడగాల. ఇతను ఫుల్ బిజీ ఉన్నాడు. ఈయనది ఇప్పటికే జనాలు వచ్చేసినారు దెబ్బకి. ఏంటిది తీసుకుందామా వద్దా? ఎక్కడ తీసుకుందాం అయితే? ఏంటి బ్యాగ్ తీసుకున్నాయండి? చిన్న పువ్వులు బాగుంటుంది కదా. 10 rupees. ఇది ఎలాస్టిక్ కావాలి. नहीं आ रहा है ఎలాస్టిక్ కావాలి. प्लास्टिक वाला ఎలాస్టిక్ వాడు. और 10 rupees और तो देना. अरे बस 1 सेकंड यार, गिराक नहीं देखो. ఇదైతే ఇల్లను. నెక్స్ట్ ఏది తీసుకున్నారు? ఇదా? 100 రూపాయలు ఈ బ్యాగులు. चिल्लर नहीं है, ये कैन है भैया के पास पॉकेट में. ఇదంతా పుట్టించాలి, మళ్ళా వేయించాలి. ఇలా ఇచ్చేద్దామా? ఇదే మరి బట్టలు మార్చుకొని అవి ఉన్నాయి కదా, ఇట్లా వేయించాలి పట్టుకెళ్ళగా. సో ఇక్కడైతే ఒక బ్యాగ్, దాంతోపాటు ఏదో చిన్న కీ చైన్ లాంటిది ఏదో తీసుకుంది మా మమ్మీ. సో ఇప్పుడు వచ్చేసి షిప్రా నది, దాంతోపాటు రామ్ ఘాట్, ఈ 2 ప్లేస్కి వెళ్తూ ఉన్నాము. షిప్రా నది వచ్చేసి రామ్ ఘాట్. షిప్రా నది అంటే ఏం లేదు, జస్ట్ రాముడి ఇక్కడ స్నానం చేసుకున్న ఘాట్ అన్నమాట. అదే రామ్ ఘాట్. వెళ్ళిపోదాం పదండి. మళ్ళీ ఇంకో సోడా తాగుతున్నారు వీళ్ళు, మా అన్నయ్య ఇంకా మా డాడీ. ఎందుకండి ఈ సోడా ఏదో తీసుకుంటున్నారు. అది ఈ రెడ్ కలర్ది సోడా ఉంది కదా, అది వీళ్ళు ఇది తాగుతున్నారు. మంచి నా స్టాండ్ ఏమో మా మమ్మీ పట్టుకుంది, అది చూడండి ఆ మొబైల్ స్టాండ్. ఇదిగోండి ఇది. पानी छोड़ो. ఇంకో సోడా తాగుతున్నాడు మా అన్న.
వీడియో పని చేయరా అవన్నీ తాగుతుండే ఇప్పుడు మీ ఇంకోటి తాగుతూ ఉంది జమ్మకు లడ్డు జమ్మకు లడ్డు అది ఏంటి అనుకుంటున్నావు? కలర్ది ఐస్ ఉంటుంది కదా అది చిన్నపిల్ల అనుకుంటున్నావు? అది చిన్నదే నేను పొద్దునప్పుడే వచ్చాను ఐస్ అనుకుంటున్నావు ఏంటి ఏమొస్తుంది? ఏం కదా తాగి మీరు ఆర్డర్ ఇచ్చినాక 20 రూపీస్ ఇచ్చేసి జమ్మకు లడ్డు జమ్ము ఇచ్చి మరి తెలుగా హిందీ అమ్మా ఈ షాప్కి ఫ్రూట్ జ్యూస్ షాప్కి వచ్చే వాటర్ బాటిల్ తీసుకోవాలి. మా అన్నయ్య మళ్ళీ ఇంకో జ్యూస్ తాగుతున్నాడు, పైనాపిల్ షేక్ తీసుకున్నాడు. ఇది కూడా పెద్ద గ్లాసులు ఇవి వేసి నాకు వేసి కప్పులు వేసి ఇది కూడా అవసరం లేదురా నాకు. ఇది కూడా వేసుకో, ఏం పర్లేదు. అది ఒలిగిపోతారా కొంచెం డ్రింక్ చేయి, ఒలిగిపోతుంది. చాలు చాలు ఇంకా తాగు పైనాపిల్ షేక్. డాడీ అదేదో లడ్డు ఉంటే లడ్డు తీసుకొని తింటా ఉన్నాడు మా డాడీ ఇక్కడ. కాల్చెరుపు దోష, మంగళ దోష, పితృ దోష, వీటిని అన్నాడికి ఈ టెంపుల్ అనుకుంటా. శివయ్య ఉన్నారు లోపల. దాని తర్వాత మనం వచ్చింది ఇప్పుడు రామ్ మందిరం. ఇది రామ్ మందిరం అన్నమాట. దీని వెనకాలనే రామ్ ఘాట్ ఉందన్నమాట. సో వెళ్ళిపోదాం. ఇక్కడ శ్రీరాములు వారు, లక్ష్మణ స్వామి, అలాగే సీతాదేవి వారు ఈ రామ్గఢ్ దగ్గరకు వచ్చి ఉన్నారని కూడా చెప్పి పురాణాలు చెప్తా ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము టెంపుల్లోకి వెళ్తున్నాం, మేము రామ్ మందిర్ టెంపుల్కి. సో పదండి. రాగానే ఇక్కడ దుర్గమ్మ వారు ఉన్నారు, దుర్గమ్మ వారు. దాంతోపాటు ఇక్కడ మనకి శ్రీరామచంద్రమూర్తి, అలాగే లక్ష్మణస్వామి, అలాగే సీతాదేవి వారు ఉన్నారు. ఈ విగ్రహాలు నేను ఇలాంటి విగ్రహాలు ఎప్పుడు మన సౌత్ ఇండియాలో ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి విగ్రహాలు. అంటే చూశాను కానీ మరీ మార్బుల్స్ చూసారా, చాలా అందంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి శివయ్య వారు ఉన్నారు. శివుని దర్శించుకొని ఇంకా ఇప్పుడు కొంచెం సేపు ఇక్కడ కిందనే కూర్చొని వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వెనకాల నుంచేమో ఇదంతా ఇక్కడ ఉంది. డాడీ తాడు కడతా ఉన్నాడు మా అన్నయ్య. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో ఈ ఆర్కిటెక్చర్ కానీ ఈ డిజైన్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి ఇలాంటి ఆర్కిటెక్చరల్ బ్రిలియన్స్ అసలు వీళ్ళది చాలా అద్భుతంగా ఉంది. మీకు కూడా చూపిస్తాను, చూడండి అసలు ఎంత బాగుందో. స్ట్రైట్గా వెళ్ళి
మొత్తం ఈ చెత్త అంతా ఈయనే ఉంది కదరా. ఇటు నుంచే రావాలమ్మా, ముందే ముక్కు మూసేసుకున్నాడు. తొందరగా రండి. ఇదిగోండి, ఇదేం టెంపుల్ నాయన. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ నడుచుకుంటూ కిందకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వచ్చేస్తుంది రామ్ ఘాట్. ఇదిగోండి, అరే అన్నీ ఉన్నారా ఇక్కడ చూడడానికి, అన్నీ ఉన్నాయి. మొత్తం కొంచెం చండాలంగా ఉంది, కొంచెం అంత స్మెల్ వస్తుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా చెత్త ఎక్కువ ఉంది. ఇదే రామ్ ఘాట్. ఇక్కడే శ్రీరాముల వారు వచ్చి స్నానం చేసుకునేవారంట. అరే మంచి టెంపుల్స్ ఉన్నాయి రే బాబు ఇక్కడ. ఈ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది అసలు, లిటరలీ. ఎదుగోండి, మనం వచ్చేసాం ఫైనల్లీ. అసలు ఈ ప్లేస్కి రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ అంటే శ్రీరాములు వారు, ఇంకా లక్ష్మణస్వామి, ఇంకా సీతాదేవి వారు వచ్చి ఇక్కడ ఉన్నారని చెప్పి పురాణాలు చెప్తా ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంది, కిందకి వెళ్ళి చూద్దాం పదండి. ఈ బ్రిడ్జ్ నుంచి వస్తున్నారు అందరూ, స్నానాలు చేసుకుంటున్నారు ఇక్కడంతా. నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తా ఉన్నా. సో ఇక్కడ ఏముందంటే త్రిభువన్ వందతి శ్రద్ధ అంట. శ్రిప చూపిస్తాను మీకు జూమ్ చేసి. త్రిభువన్ వందిత క్షిప్ర, ఇది క్షిప్రా రివర్ బేసికలీ. సో ఇక్కడే శ్రీరాములు వారు వచ్చి స్నానం చేసుకునేవారు అనమాట. ఇదిగోండి, ఇక్కడ చిన్న బోటింగ్ కూడా ఉన్నాయి చాలామంది వెళ్ళడానికి, బోట్స్ కూడా. ఇదిగోండి, ఇదంతా ఇదే కరెక్ట్ మధ్యలో ఉంది. విజువల్స్ అయితే చూడండి, క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. ఉజ్జయిన్, క్షిప్రా రివర్. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్దాం, ఇది ఏంటిదో చూసేది వచ్చేద్దాం ఫాస్ట్గా, పదండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు మేము మళ్ళీ ఓంకారేశ్వర్ వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ అయితే చారోధామ్కి వెళ్దాం అనుకుంటున్నాం. చారోధామ్ కూడా విజిట్ చేసి అప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం ప్లేసెస్ ఉన్నాయో చూసేసి వెళ్ళిపోదాం. చారోధామ్ తర్వాత డైరెక్ట్ ఓంకారేశ్వర్. మా వాళ్ళు ఎక్కడున్నారు? ఇదిగోండి అక్కడ ఉన్నారు. ఎర్రా బాబు వీళ్ళు ఇక్కడ ఉన్నారు. వెళ్ళి సరస్వతి టెంపుల్కి వెళ్ళిపోతాం పదండి. ఇక్కడ అందరూ స్నానాలు కూడా చేసుకుంటున్నారు చాలామంది. వీడియోలో చూపించాను కాబట్టి చూపించడం లేదు. చాలామంది స్నానాలు వీటిల్లో అందరూ చేసుకుంటూ ఉన్నారు. ఇదిగోండి త్రిభువన్ వందిత క్షిప్ర. ఇది క్లోజ్డ్ ఉంది, ఇదేంటో తెలీదు, క్లోజ్ చేసేస్తారు. ఇదిగోండి చాలామంది స్నానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మళ్ళీ ఇంకా రిటర్న్.